ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు పెన్షన్లు అందించేందుకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిని వినియోగించుకోవాలని తెలిపారు. ఇక అటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మీకు అండగా నిలుస్తా, సంక్షేమ చూస్తే ప్రజలు ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇస్తున్నామన్నారు చంద్రబాబు. ఇక దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లు ఇంటి వద్ద అందిస్తామన్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఫోన్లో కృష్ణ. ఆంధ్రప్రదేశ్ లో ఒక పెన్షన్లకైతే ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక లేఖ ద్వారా అయితే అన్ని అధికారులందరికీ ఆర్డర్స్ అయితే జారీ చేశారు. ఏదైతే పెంచిన పెన్షన్లు అంటే 1000 రూపాయలు పెంచిన పెన్షన్లన్నీ కూడా ఇంటి వద్దనే ఇవ్వాలని చెప్పేసి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారికంగా అయితే తెలిపింది. దీంతో పాటు సచివాలయ సిబ్బందిలో ఉన్న కొరత ఉన్నట్లయితే మిగతా అధికారులను కూడా అంటే మిగతా ఉద్యోగ కూడా వాటిని డిప్యుటేషన్ మీద తీసుకొని ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 నుంచే ఇంటి వద్దకి పెన్షన్లు ఇచ్చేసి అందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ మేరకు పెన్షన్ అందరూ ఇంటి వద్దనే ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే చూస్తాను. ఇదే విధంగా ఏదైతే పెంచిన పెన్షన్లు అంటే ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచుతున్నట్లు ఏప్రిల్, మే, జూన్ అంటే 3 నెలలు కూడా 3 నెలలు 3000 రూపాయలు అంటే నెలకు 1000 రూపాయలు చొప్పున 3000 ప్లస్ పెంచిన 1000 రూపాయలు అంటే 4000 రూపాయలు, 4000 ప్లస్ 3000 7000 రూపాయలు జూలై నెలకైతే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్దారులు అంటే సామాజిక పెన్షన్లు అందుకున్న ప్రతి ఒక్కరు వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు అంటే ఒంటరి మహిళా పెన్షన్లు వీరంతా కూడా 7000 రూపాయలు జూలై మొదట రోజైతే మాత్రం తీసుకున్నారు. ఆ మరుసటి ఆగస్టు నుంచి మాత్రం అందరూ 4000 రూపాయలు అందుకున్నట్లయితే సమాచారం. ప్రధానంగా ఈ పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంతో కూడుకున్నటువంటి కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు ఎన్నికలకు ముందు ఎండలో నిలబెట్టి అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చారు. అది కాకుండా అందరికీ ఇంటి దగ్గరికే తీసుకెళ్లి ఇక్కడి నుంచి పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం కూడా మనం చూస్తానన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులు ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఆ శాసనసభ్యులు కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తన నియోజకవర్గంలో ఏదైతే ఆ ఉండవల్లి నియోజకవర్గం అంటే ఈ మంగళగిరి నియోజకవర్గం అంటే పెరుమాక నుంచి కూడా ఆయన అయితే పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని తన స్వహస్తాలతో పెన్షన్లు అయితే ఇస్తున్నట్లయితే మనకి అధికారికంగా అయితే తెలిసింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.